ఏపీకి చెందిన ఇద్దరు యువ ప్రతిభావంతులు జాతీయ సేవా పథకం అవార్డును గెలుచుకుని రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022-23 సంవత్సరానికి సంబంధించిన మై భారత్ SSS అవార్డులు అందుకున్నారు. నెల్లూరులోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన NSS స్వయం సేవకుడు ఎం పృథ్వీరాజ్ మరియు నారాయణ డెంటల్ కళాశాల NSS స్వయం సేవకుడు డి జిష్ణురెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ ఇద్దరు యువకులు సామాజిక సేవ, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మద్దతుగా సేవలు అందించారు. రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ వీరులు గుర్తొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛంద్రతోనే స్వర్ణాంధ్ర కళ సాకారం అవుతుందని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన పరిసరాలు, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం పారిశుద్ధ కార్మికులే. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారు దేవుడితో సమానం. తెల్లవారుజాము 4 గంటలకే విధులకు హాజరయ్యే వారి రుణం తీర్చుకోలేనిదని భావోద్వేగం అయ్యారు. స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలకు, వ్యక్తులకు 21 కేటగిరీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను చంద్రబాబు అందజేశారు. పారిశుద్ధ కార్మికులకు ₹1 ప్రమాద బీమా సౌకర్యం మరియు ప్రతి ఏటా స్వచ్ఛంద్ర అవార్డులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా 3 నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, ఈ KYC ప్రక్రియ పూర్తి చేయకపోయినా వారి కార్డులు రద్దు కానున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం రేగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైకి ఓ వ్యక్తి బూటు విసిరేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన జస్టిస్ గవాయ్ తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఇలాంటి నీచమైన చర్యలకు మన సమాజంలో చోటు లేదు, ఇది తీవ్రంగా ఖండించదగింది అని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏపీలో చమురు, సహజ వాయువుల అన్వేషణను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ముమ్మరం చేయనుంది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జిల్లా బేసిన్ లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సుమారు 8,110 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కోనసీమ పరిధిలోని భూభాగంలో 172 కొత్త బావులను తవ్వడానికి ONGC రూపొందించిన ప్రణాళికకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ప్రాజెక్టులో భాగంగా కోనసీమ ప్రాంతంలో ONGCకి కేటాయించిన 8 పెట్రోలియం మైనింగ్ లీజు బ్లాకుల్లో ఈ తవ్వకాలు జరగనున్నాయి. ఏపీ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు రవికుమార్ తో మంత్రి కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారన్న నమ్మకంతో చంద్రబాబు సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ గా మందలపు రవికుమార్ ని ఎంపిక చేశారని చెబుతూ అభినందనలు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీలకు వినియోగిస్తూ అదేవిధంగా సామాన్య ప్రజలకు చేరవేసి తద్వారా శాఖల అభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలలో భాగస్వామ్యులు కావాలని మందలపు రవికుమార్ కు సూచించారు. రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కల్పించిన అవకాశంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా పనిచేశానన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 2,105 TMCల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కలకల్లాడుతున్నా, మరోవైపు డ్యాం భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏపీ ప్రభుత్వం వరద తగ్గిన వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ DSC సెలక్షన్ లిస్టులో పేర్లు ఉండి కూడా ఉద్యోగాలు లభించని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎంపిక ప్రక్రియలో తమను ఎంపిక చేశామని ధృవీకరణలు ఇచ్చిన అధికారులే తుది సెలక్షన్ లిస్టులో తమ పేర్లు లేవంటూ నిరుత్సాహపరిచారని అభ్యర్థులు ఆరోపించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యాం, మేము 1:1 నిష్పత్తిలో ఎంపికయ్యామని చెప్పారు. అధికారుల ముందు ధృవపత్రాలన్నీ సమర్పించాం. MEOలు స్వయంగా మమ్మల్ని అభినందించారు. ఉద్యోగం ఖాయమని చెప్పారు. కానీ తుది సెలక్షన్ లిస్ట్ లో మా పేరు లేదు, రిజెక్ట్ లిస్ట్ లో కూడా పేర్లు లేవు. ఏది తెలియకుండా మమ్మల్ని మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ కరెన్సీ వంటి ఎలాంటి ఆధారం లేని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను ప్రోత్సహించబోమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్బీఐ గ్యారంటీతో కూడిన అధికారిక డిజిటల్ కరెన్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సార్వభౌమ లేదా ఆసక్తిపరమైన మద్దతు లేని క్రిప్టో కరెన్సీల వల్ల ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందుకే వాటిపై నిషేధం విధించకపోయినా వాటి వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు భారీగా పన్నులు వేస్తున్నామని వివరించారు.